వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఇవాళ మూవీ వచ్చి సర్జీ మ్యాన్ మనకి జియో హాట్‌స్టార్‌లో అయితే మూవీ రావడం అయితే జరుగుతుంది. ఇది థియేట్రికల్ రిలీజ్ అనుకున్నాం కానీ కాకపోతే ఇలా హాట్‌స్టార్‌లో అయితే దింపడం అయితే జరిగింది డైరెక్ట్‌గా. అది కూడా ఈవేళ దింపారనమాట. అండ్ ఎంటైర్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే ఈజ్ ఓకేష్ ఫిలిం భయ్యా, ఏదో వన్ టైం వాచబుల్ అనమాట. అంటే పడి మనం చూసేంత మూవీ కాదు. అండ్ యూఆర్ఐ అండ్ ఇలాంటి ఎస్పెషల్ వీటితో పోల్చకూడదు ఈ సినిమాని. ఎందుకంటే ఒక అమరన్ ఇలాంటివన్నీ ఒక ఎమోషన్, ఏ లాట్ ఆఫ్ యాక్షన్ ఇలాంటివి అన్నీ పెట్టుకున్నారు. బట్ ఈ మూవీలో ఒక ఫ్యామిలీ బేస్ మూవీ అనమాట. ఇది వచ్చేసి మెయిన్ వచ్చేసి మన హీరో ఒక కొడుకు, అంటే ఫస్ట్ ఒక ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటాడు. ఒక కొడుకు అయితే పుడతాడనమాట. కాకపోతే కొన్ని కారణాల వల్ల కిడ్నాప్ అయితే చేసేస్తారు. ఇందులో మనోడైతే దేశభక్తి ఎక్కువ హీరోకి. ఆ దేశభక్తి వల్ల మన కొడుకునైతే వదిలేసుకుంటాడనమాట. పెద్ద అయిన తర్వాత ఆడ శత్రువు కింద తయారవుతాడనమాట. ఇది ఒక చూసిన తర్వాత నాకు మహాన్ సినిమా గుర్తుకొచ్చింది, మన విక్రమ్ గారిది. అయితే ఆ టెంప్లెట్లో తీసుకెళ్తారేమో, బాగా ఏ లాట్ ఆఫ్ యాక్షన్ పెడతారేమో అనుకున్నాను తప్ప వాళ్ళ కొడుకు ఎప్పుడైతే మనకి తీవ్రవాదికి వస్తాడో మనకు అంత కన్వీనియంట్గా ఉండదన్నమాట సినిమా. ఎందుకంటే ఆడు వచ్చినప్పుడు ఏదో లాలీపాప్ చీక్కుంటూ వచ్చినట్టు వస్తాడు, ఏదో చిన్నపిల్లలాగా వస్తాడు తప్ప ఏదో పెద్ద జాన్సీనా టైప్లో రాడనమాట. ఏదో చూపించాలి, ఏదో పెట్టాలన్నట్టు పెడతారు తప్ప మనకు అంత ఆకట్టుకోదు అనమాట. ఆ సీన్స్ కానీ అక్కడికి వచ్చే మనకి ఆ క్యాప్చర్ కానీ ఆడికి అగ్రెసివ్గా ఇవేమి ఉండదు అనమాట. ఆ కొడుకు వస్తాడు అండ్ వీళ్ళ తండ్రి కూడా రిసీవ్ చేసుకుంటాడు. అవన్నీ ఈ సింపుల్గా మనకి కట్స్ చూపించేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఇదే ఈ మొత్తం స్టోరీ అంతా నడుస్తుంది. అండ్ లాస్ట్ మనోడు కనిపెట్టాడా లేదా, అది తీవ్రవాది కింద మారాడా లేదా, అది మొత్తం ఎంటైర్ మీరు సినిమా చూస్తే తెలుసుకో జియో హాట్‌స్టార్‌లో. అండ్ మెయిన్ వచ్చేసి తల్లి కింద మన కాజులు అయితే చేశారు. కాజులు అంటే మన తెలుగు కాజులు కాదు, హిందీ కాజులు గారు. అతనైతే ఆ అమ్మాయి అయితే చేశారు. బట్ తనది కూడా క్యారెక్టర్ క్లైమాక్స్లో ఒక మంచిగా మనకి ట్విస్ట్ లాంటిది ఇస్తారు. ఓకే షోకీష్ అనిపిస్తుంది అంతే, మరి అంత పెద్దగా అనిపించదు కానీ ఓకే పర్లేదురా అన్నట్టు అనిపిస్తుంది. సెంటిమెంట్ సీన్స్ మాట్లాడుకోవాలంటే ఏదో డైరెక్టర్ పెట్టాడు కానీ ఏమీ వర్కౌట్ అవ్వలేదు భయ్య. క్లైమాక్స్ సెంటిమెంట్ పెట్టాడు, మెయిన్ వచ్చేసి అక్కడికి వచ్చేసి విలన్ వస్తాడు, అవి ఏంటి కన్వీనియన్స్గా ఉండవు. ఏంటంటే టపా వెళ్ళిపోతుంటుంది సినిమా. ఇదేట్రా బాబు, మనం ఒక సీను ఇన్వాల్వ్ అయ్యేలోకి ఇంకో సీన్ వచ్చేస్తుంది అనమాట. సినిమా అంతా అలాగా రన్ అవుతుంది. సినిమా స్టార్టింగే మనకి 15 నిమిషాలు బాగుంటుంది రెగ్యులర్లో. ఎందుకంటే ఒక ఆర్మీ బేస్డ్ బీన్ వెళ్తుంది ఫస్ట్ స్టార్టింగ్ మన 15 నిమిషాలు చూసిన తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ అక్కడికి వచ్చి మనకు కొన్ని సీన్స్ బాగున్నాయి అనిపిస్తుంది. బట్ మూవీ ఇంకా అలా వెళ్తున్న కొద్దీ మనకి లాగలాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇంకా బాగా చూపించవచ్చు స్క్రీన్ మీద. ఎందుకంటే అది ఒక ఆర్మీ మూవీ కాబట్టి తన కొరకు తీవ్రవాది మళ్ళీ తిరిగి వస్తాడు కాబట్టి బాగా చూపించవచ్చు. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఇదైతే ఓన్లీ ఎమోషన్కే టచ్ ఇచ్చారు సినిమాని. దీని తప్ప ఇంకేం లేదు సినిమాలో, లోపల డొల్లే అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి హీరో యాక్టింగ్ వరకు చాలా బాగుంది. ఆ కొడుకు యాక్టింగ్ ఇంకా నేర్చుకోవాలి భయ్య. ఎందుకంటే తన కొత్త అనుకుంటున్నాను యాక్టర్ కింద, ఇంకా బాగా చెయ్యొచ్చు కొడుకు కింద. కాకపోతే కొంచెం తన వల్ల కొంచెం సినిమా అయితే డౌన్ అయ్యింది. కాజల్ గారిది లాస్ట్ ట్విస్ట్ పెట్టారు కానీ బట్ సినిమాకి అంత స్కోప్ లేదనమాట. అంటే సినిమాకి స్టోరీకి అంత స్కోప్ లేకపోవడం వల్ల మనకి అంత హైప్ రాదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఆ క్లైమాక్స్ యాక్షన్ సీన్ బాగా పెట్టారా అంటే అది ఉండదు. ఒక చిన్న ఏదో బాక్సింగ్లో ఎలా బయట చిన్నపిల్లలు ఆడుకుంటారు కదండి, టిప్పు గుద్దుకుంటారు కదా, అలా ఉంటుంది అనమాట. ఏదో ఎమోషన్ ఇరుకు మొత్తం ఫైట్ ఇరుకు అన్నట్టు చేస్తారు కానీ మనకి ఏది ఎక్కదనమాట. మనకు లోపలంతా ఇరుకుపోద్ది సినిమా అంతనా. ఎందుకురా బాబు చూసాం అన్నట్టు అనిపిస్తుంది. మెయిన్ థియేటర్లో దింపకపోవడం కారణం ఇది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి బీజం అస్సలు బాగలేదు భయ్య. ఎందుకంటే ఒక ఆర్మీ మూవీలో బీజం చూసుకుంటే చాలా వరకు బాగుంటాయి రెగ్యులర్లీ. బట్ ఇంట్లో అయితే ఏం లేదు. ఒక సినిమా స్టార్ట్ అవ్వడం ఆర్మీ గురించి స్టార్ట్ అవుతుంది, బట్ ఎండ్ అవ్వడం మాత్రం ఫ్యామిలీ గురించి ఎండ్ అయిపోద్ది. ఏవో బాంబులు అంటారు, ఏవేవో ఎక్కడికే సినిమా తీసుకెళ్తారు, ఏదో ప్రతీకారం అంటాడు, ఏదేదో అంటారు తప్ప సినిమా అయితే లోపల ఏమి ఉండదు. బట్ చూడాలి, నాకు ఏదైనా టైంపాస్ కావాలి అంటే ఈ మూవీ ఒకసారి ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఏ సన్ అండ్ ఫాదర్ మధ్యన ఫ్యూ ఎమోషన్ సీన్స్ అండ్ ఆ మదర్ దగ్గర ఫ్యూ ఎమోషన్ సీన్స్ అక్కడక్కడ ఆగొట్టుకుంటాయి అనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మనకు కొద్దిగా లైట్ బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళ మధ్య ఇద్దరు మధ్య ఉన్న సన్ అండ్ ఫాదర్ మధ్యన బాండింగ్ అనేది మనకి బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఫాదర్ అనేది సీరియస్ అయిపోతుంటాడు తన సన్ మీద. ఈ కొన్ని మనకి బాగుంటుంది అనమాట. వచ్చిన ఒక 1 అవర్ ఫస్ట్ మనకు బాగుంటుంది. సెకండ్ హాఫ్ నుంచి ఏ లాట్ ఆఫ్ ల్యాగ్ ఉంటుంది భయ్య. క్లైమాక్స్ అయితే చెప్పక్కర్లేదు. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చేసారు రేటింగ్ ఒక 5కి ఒక 2 ఇస్తున్నాం. ఈజ్ వన్ టైం వాచబుల్ అంతే. ఇంకా ఎవరైతే చూడలేదో జియో హాట్‌స్టార్‌లో ఉంది, వెళ్ళి చూసండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకుని మా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. లైక్ మాత్రం చేయకుండా మర్చిపోకండి.